ఇక వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్ పలుచోట్ల తీవ్రంగా దెబ్బతినడంతో పలు రైళ్లు రద్దు చేశారు. 68 రైళ్లకు దారి మళ్లించారు. కాజీపేట విజయవాడ మార్గంలో అనేక రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లించిన రైళ్లు 5 నుంచి 10 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయంటూ అధికారులు తెలిపారు. ఇక దెబ్బతిన్న రైల్వే ట్రాకుల్లో సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ మహబూబ్ నగర్ రూట్లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా మా ప్రతినిధి పొనగంటి స్వామి అందిస్తారు. గత 4 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ తుఫాను లేవడంతో కూడా మొత్తానికి భారీ వర్షాలకు గత 4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురియటంతో మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కుంటలు వాగులు వంకలైతే నిండుకుండలా నింపడంతో కూడా అవి కట్టలు కూడా తెగి పూర్తి స్థాయిలో కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 46 కుంటల కట్టలైతే తెగిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలోని కూడా విజయవాడ వరంగల్ పోయే సౌత్ సెంట్రల్ రైల్వే ఆ ట్రాక్ కూడా కేసముద్ర మండలం ఇంటికన్నే తాళ్లపూసపల్లి మధ్యలో కూడా 2 ట్రాకులు మాత్రము భారీ వర్షాల కారణంగా కూడా వరద బీభత్సవానికి కూడా పూర్తి స్థాయిలో కూడా కంకర కొట్టుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. రైలు రాకపోకలైతే విజయవాడ టు సికింద్రాబాద్ వరంగల్ మీదుగా పోయే లైన్ మొత్తానికి రైళ్లు మాత్రం రాకపోకలు రద్దు చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మాత్రం సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు సికింద్రాబాద్ నుంచి ఒక 20 ఆఫీసర్లతో కూడా 500 మంది సిబ్బందితో కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు అయితే చేపడుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికి రేపటి వరకు కూడా ఒక లైన్ మాత్రం ఇచ్చే సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక లైన్ మాత్రం క్లియర్ చేస్తామంటున్నారు. మరో 2 రోజులలో కూడా 2 లైన్లు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువనే కనపడతా ఉంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ రైలు అయితే ఇప్పుడు మహబూబాబాద్ నుంచి వరంగల్కు వెళ్ళడానికి అంటే విజయవాడకు వెళ్ళడానికి కూడా ఈ రైలు అయితే పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అధికారులు అయితే ఇప్పటికీ ఇక్కడ 10 జేసీబీలతో పాటు కూడా ఒక 500 సిబ్బందితో కూడా ఇక్కడ మరమ్మతులు అయితే చక్కచక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 2 రోజులలో కూడా అంటే సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ నిర్లక్ష్యం వహించకుండా కూడా ఆర్పిఎఫ్ రైల్వే ఫోర్స్తోని కూడా ఇవాళ అక్కడికి ఎవరిని వెళ్ళకుండా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మరమ్మతులు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనము ఇక్కడ మరమ్మతులు చేసే సంఘటన స్థలం నుంచి మనము ప్రస్తుతం అమ్మాన్యూస్ ఇక్కడ మొత్తం కూడా సుదీర్ఘంగా కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొట్టుకుపోయిన నేపథ్యం అయితే ఏంటంటే తోపనపల్లి నుంచి కూడా 2 చెరువులు కూడా ఒక పెద్ద చెరువు చిన్న చెరువు ఉండటంతో కూడా ఒక్కసారిగా చెరువులు అయితే మత్తడి పడటంతో అక్కడ నుంచి కూడా ఈ రైల్ ట్రాక్ నుంచి కూడా చిన్న మోరి ఉండేది. ఆ మోరి నుంచి పోవడంతో కూడా వరద బీభోత్సవానికి కూడా 2 ట్రాక్ల లైన్లు కంకర కూడా ఒక్కసారిగా కొట్టుకుపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ విజువల్స్లలో ఒక్కొక్క అంటే కంకర రాళ్లతో పాటు కూడా అంటే ఏమైతే ఇనుప ఊచలు ఉన్నాయో ఇవి కూడా నీటి ప్రవాహానికి అయితే కొట్టుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇవి మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఈ ఒక 1.5 days లో కూడా ఒక లైన్ అయితే క్లియర్ ఇచ్చి కూడా సికింద్రాబాద్ టు విజయవాడ మధ్యలో వరంగల్ ఇక్కడ నుంచి మహబూబాబాద్ కూడా రైలు సౌకర్యం కల్పించనున్నట్టు తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి అమ్మాన్యూస్ వరంగల్ నుంచి.